అండ్ ప్రెజెంట్ ఇప్పుడైతే మనం చెన్నై వెలచెరిలో ఉన్నాం. అథెంటిక్ బర్మా స్నాక్స్ ట్రై చేస్తున్నాం అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో. అండ్ సూప్ అయితే కొంచెం చూడటానికి థిక్గానే ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే. అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రెజెంట్ ఇప్పుడైతే మనం చెన్నై వెలచెరిలో ఉన్నాం. అథెంటిక్ బర్మా స్నాక్స్ ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ బర్మా స్నాక్స్ని. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఎగ్ని ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ బాయిల్డ్ ఎగ్ లోపల వీళ్ళు జింజర్ ఆయిల్ వేసి, గార్లిక్ ఆయిల్ వేసి అండ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇచ్చారనమాట. సో దీన్ని ట్రై చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి. సో టేస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎప్పుడు ట్రై చేయలేదు. లైట్గా పుల్లగా, కొంచెం ట్యాంగీగా ఉంది. క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో. వాట్ సూప్ ఇస్ దిస్ బ్రో? బనానా స్టెమ్స్ సూప్ అనమాట. అరటి మొదలతో చేస్తారనమాట ఈ సూప్ని. అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇది కూడా. అండ్ చూడటానికి చాలా బాగుంది. అండ్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొత్తిమీర వేసారనమాట, గార్నిష్. ఇదే అనమాట బనానా స్టెమ్. సో ఇలాంటి స్టెమ్స్ని కట్ చేసి బాయిల్ చేసి చేస్తారనమాట. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదంట. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్పైసీగా కూడా ఉంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే మనం వచ్చేసరికి చికెన్ అతో ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇది యాక్చువల్గా బర్మాలో చాలా ఫేమస్ అనమాట. సో చాలా వరకు చెన్నై పీపుల్ చాలామంది బర్మాలో వర్క్ చేశారనమాట. సో తర్వాత వాళ్ళు ఇటు చెన్నైకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్లిమెంట్ చేశారు. సో చెన్నైలో చాలా ప్లేసెస్లో మనకి ఈ బర్మా స్నాక్స్ దొరుకుతాయి అనమాట. బేసిక్గా ఈ అతో చాలా ఫేమస్. అండ్ మనం ఇప్పుడు వెలచెరిలో ఈ అతోని ట్రై చేస్తున్నాం. అండ్ మేకింగ్ ప్రాసెస్ కూడా చూస్తే ఇది హ్యాండ్ మేడ్ అతో, చేత్తోనే చేస్తారనమాట. ఇది ఎటువంటి ఫ్రై చేయలేదు. అండ్ ఇప్పుడు ఆర్డర్ చేసింది అయితే చికెన్ అతో. అండ్ ట్రై చేద్దాం. దీంట్లో ఎగ్ని కూడా, బాయిల్డ్ ఎగ్ని కూడా తుంచి వేశారనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం అతోని ట్రై చేద్దాం. బా, టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. వావ్, I did not expect this taste. అక్కడక్కడ బేజా వేసారనమాట. దానివల్ల చాలా క్రిస్పీగా తగులుతుంది. టేస్ట్ చాలా బాగుంది. అండ్ చికెన్ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ చికెన్ ఇన్ దిస్ అతో. చాలా బాగుంది. ఐ వాజ్ ఇంప్రెస్డ్. అక్కడక్కడ ఆ గార్లిక్ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. మంచి స్పైసీగా కూడా ఉంది. యాక్చువల్గా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట స్పైసీ లెవెల్స్. తక్కువ స్పైసీ కావాల్స్తే వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ తగ్గిస్తారు. అండ్ ఈ స్పైసీ వచ్చింది ఓన్లీ విత్ చిల్లీ ఫ్లేక్స్. ఎటువంటి చిల్లీస్ ఏమీ వేయలేదు, ఎటువంటి కారం కూడా వేయలేదు, ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్. అండ్ చూస్తున్నారు కదా, అక్కడక్కడ మనకి బాయిల్ చేసిన ఎగ్ని తుంచారనమాట దీంట్లో. సో ఒక బిగ్ బైట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి.
అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రైడ్ అటో ట్రై చేస్తున్నాం అనమాట. ఫ్రైడ్ అతో ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇందాక ట్రై చేసిన అయితే అటు ఎటువంటి ఫ్రై చేయలేదు, జస్ట్ ఈ అతోని అండ్ క్యాబేజ్ ఆ వెజిటేబుల్స్ తీసుకుని హ్యాండ్తో మిక్స్ చేసి ఇస్తారనమాట. అండ్ ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రైడ్ అతోస్ ట్రై చేస్తున్నాం. అండ్ చూస్తే చాలా బాగా ఫ్రై చేశారనమాట. అండ్ స్మెల్ కూడా చాలా అరోమాటిక్ స్మెల్ వస్తుంది, చాలా వేడిగా ఉంది. దీంట్లో నాకు ఆ క్యాబేజ్ టేస్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట అతో కంటే. నేను ఫస్ట్ బైట్ ట్రై చేసిన తర్వాత కంపేరింగ్ టు దీనికంటే ఇదే బాగుంది, ఫస్ట్ టైం ట్రై చేసిందే. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట ఇలాంటి ఫుడ్. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. చికెన్ కూడా బాగా కుక్ అయింది అనమాట. లైక్ క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ అండ్ ఇంకా చాలా వెజిటేబుల్స్ వేశారు. ఆ టేస్ట్ కూడా, ఆ క్యాబేజ్ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట. అండ్ డామినేటింగ్గా దీంట్లో క్యాబేజ్ వేసేస్తారు. సో ఆ డామినేటింగ్ క్యాబేజ్ వల్ల ఈ అతో ఫ్లేవర్ అంతా ఎన్హాన్స్ అవ్వలేదు. అండ్ క్యాబేజ్ ఫ్లేవర్సే బాగా ఎక్కువ తెలుస్తుంది అతో టేస్ట్ కంటే ఈ ఫ్రైడ్ అతోలో. అండ్ ఇప్పుడు వరకు ట్రై చేసినవి అయితే చాలా బాగున్నాయి. ఇవన్నమాట మనకి బర్మా స్నాక్స్, బేసిక్గా బర్మాలో దొరికే ఐటమ్స్ అనమాట. మసాలా అనమాట, చాలా అంటే చాలా ఐటమ్స్ వేసారు దీని మీద. చూస్తే ఫుల్లీ లోడెడ్ విత్ కొరియండర్, ఆనియన్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ చాలా లిక్విడ్స్ కూడా వేసారనమాట దీని మీద, ఏదో పౌడర్ కూడా వేశారు, అవన్నీ ఏంటో కూడా తెలియదు. మసాలాని ట్రై చేద్దాం. కొంచెం స్వీట్గా అండ్ పుల్లగా, బాగా పుల్లగా, లైట్గా కారంగా చాలా బాగుందన్నమాట. ఐ థింక్ ఆ స్వీట్నెస్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల వచ్చింది. మంచిగా క్రిస్పీగా ఉంది, టేస్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. అండ్ ఇవన్నమాట మనం ట్రై చేసిన బర్మా ఐటమ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అతో అయితే ఫ్రైడ్ అతో కంటే హ్యాండ్మేడ్ అతో అయితే చాలా బాగుంది. కంపారిజన్ రెండు బాగున్నాయి, కానీ దానికంటే కంపారిజన్ నార్మల్ అతో చాలా బాగుంది అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. అండ్ ఫ్రైడ్ అతో వచ్చేసరికి చాలా డ్రైగా ఉంది. మీరు ఎప్పుడైనా బర్మా స్నాక్స్ ట్రై చేయాలని ఉంటే ఈ లొకేషన్కి రండి, కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంటుంది. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్.